శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటంటే, కేవలం బెల్లంతో ఈరోజు రహస్యంగా ఇలా చేస్తే చాలు. ఇక మీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని రకాల సమస్యలున్నా సరే ఖచ్చితంగా క్షణంలో తొలగిపోతాయి. క్షణంలో తొలగిపోవడమే కాదు, అదృష్టం కూడా 100% మిమ్మల్ని వరిస్తుంది. కాబట్టి మీరు ఈరోజు రహస్యంగా బెల్లంతో ఇలా చేసుకుంటే చాలు. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. బెల్లంతో చేసేటటువంటి పరిహారాలకి 100కి 100% మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. అంతేకాదు, మనకున్న ఎలాంటి సమస్యలున్నా, ఆర్థికంగా మనకి ఏవైనా సమస్యలున్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి. అయితే ఆర్థిక కష్టాలు, ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయన్నా, ఆర్థిక సమస్యలు అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉండడం వల్ల వారి జీవితంలో ఎదగలేకపోతున్నారు, ముందుకు సాగలేకపోతున్నారు. కాబట్టి ఆర్థికంగా వీరి జీవితంలో ఎదిగి ఆర్థిక సమస్యలను తొలగించుకొని కుటుంబంలో కూడా బాగా కలిసిపోయి కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగించుకొని మీరు మీ జీవితంలో ముందుకు సాగుతారనమాట. కనుక మర్చిపోకుండా శక్తివంతమైనటువంటి ఈ రోజున మీరు ఏ రోజు చేసుకున్నా సరే పర్వాలేదు, కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో చేసుకుంటే చాలా అంటే చాలా 10 రెట్ల ఫలితం అనేది ఎక్కువగా ఉంటుందని మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటూ ఉన్నాం కదా. కాబట్టి బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు. మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, ఎలాంటి సమస్యలు, మొండి సమస్యలున్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి. దరిద్ర బాధలు సైతం తొలగిస్తాయి. అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది విపరీతంగా అంటే చాలా విపరీతంగా కలిసి వస్తుంది. ఘోరమైనటువంటి దిష్టి దోషాలు, దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి. ఇక ఖచ్చితంగా కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి. బెల్లంతో ఇలా చేసి చూడండి, ఒక్కసారి ప్రయత్నించి చూడండి. తప్పకుండా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా అమ్మవారు తొలగిస్తారు. నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేస్తే 100కి 100% మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మనకు బాగా కలిసి వస్తుంది. నిత్య జీవితంలో ఒక చిన్న బెల్లం ముక్కను కనుక నోట్లో వేసుకుంటే రక్తహీనత, రక్తలోపం వంటివి ఎటువంటి సమస్యల నుంచైనా సరే విముక్తి పొందుతారు. రక్తం అనేది బాగా ఉంటుంది. రక్తహీనటువంటి సమస్యలనేవి తొలగిపోతాయి. కుటుంబంలో కూడా మంచిగా కలిసి వస్తుంది. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి. ఇది కేవలం ఆరోగ్యాన్ని పెంచడమే కాదు, మనకి ఆనందాన్ని కూడా ఇస్తుంది. బెల్లం అనేది లక్ష్మీప్రదమైనటువంటిది కాబట్టి ఈరోజు రహస్యంగా బెల్లంతో ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇలాంటి పరిహారం ఎలా చేయాలి అనేటటువంటి అంశాలను ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా దీనికోసం ఒక బెల్లం ముక్కను తీసుకోండి. బెల్లం ముక్కను తీసుకున్న తర్వాత మీకు ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో, అంటే అమ్మవారు కానీ, లేదంటే ఎవరైనా సరే మీ ఇష్టదైవాన్ని కావచ్చు, లేదంటే లక్ష్మీ అమ్మవారిని కానీ ఆ చిన్న బెల్లం ముక్క పేట్లో వేసి పెట్టండి. తర్వాత ఓం శ్రీ మాత్రే నమః అని కానీ మీ ఇష్టదైవం యొక్క నామస్మరణ మంత్రాన్ని మీరు తలుచుకోండి. ఆ మంత్రాన్ని మనస్ఫూర్తిగా 9 లేదా 11 సార్లు జపించండి. ఆ తర్వాత ఆ బెల్లం ముక్కను తీసుకున్న తర్వాత ఆ బెల్లం ముక్కని ఏదైనా సరే ఒక చెట్టు ఉంటుంది కదా, మీ దగ్గరలో ఒక చెట్టు అనేది ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చిన్నగా కొద్దిగా మట్టిని తీసి అందులో ఆ బెల్లం ముక్కను పెట్టేసేయండి. మీకు ఎంతైతే అప్పు ఉందో దానిపైన, ఆ మట్టి పైన రాయండి. మీ మనసులో అయినా సరే గట్టిగా చెప్పుకున్నట్లయితే సంకల్పించుకోండి. లేదంటే మీరు కోరుకున్న వ్యక్తి మీ దగ్గరికి రావాలని కూడా మనస్ఫూర్తిగా సంకల్పం అనేది అక్కడ రాసి సంకల్పం చెప్పుకోండి. ఇలా చేసుకున్నట్లయితే 100కి 100% తప్పకుండా తీరిపోతుందన్నమాట. ఒక నమ్మకంతో మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకున్న తర్వాత మీ మనసులో ఉండే కోరికను చెప్పుకుంటే 100కి 100% మీకంతా మేలు జరుగుతుంది. మీ మనసులో ఏ కోరికనైతే మీ మనసులో తలుచుకొని ఈ పరిహారం చేస్తారో, ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా ఒక్క రోజులోనే 24 గంటల్లోనే తీరుతుందన్నమాట. అంతటి అద్భుతమైనటువంటి పరిహారం కాబట్టి నమ్మకంతో చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.